పవన్ కళ్యాణ్ గారిని మనం చాలాసార్లు గమనించాం. రైతుల కోసం కౌలు రైతులు చనిపోయినప్పుడు అతనికి ఏ అధికారం లేకపోయినా కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చుకుంటూ, అతనికి అప్పుడు ఏ అధికారం లేదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, అతనికి ఎటువంటి అధికారం లేదు, కనీసం వార్డ్ నెంబర్ కూడా కాదండి. ఆ టైంలో కూడా అతను సొంత నిధులతోని కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి ఒక్క కుటుంబానికి, అంటే కౌలు రైతులకు ప్రతి ఒక్క కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చిండండి. ఈ రోజుల్లో ఇసంటు నాయకుడు చాలా అరుదు. ఈ మధ్య వచ్చిన వరదలకు, అది తెలంగాణలోను ఇటు ఆంధ్రలో కూడా వరదలకు చాలా మంది గ్రామాలు ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే దగ్గర ఒక 5 నుంచి 6 కోట్ల రూపాయల దాకా సాయం చేసిండు. అతను సొంత నిధులు ఏమల్లి ఏమైనా ప్రభుత్వం డబ్బులు ఏమి ఇవ్వలే. అంతేకాకుండా ఒక 20 లక్షల రూపాయలు చిరు ఉద్యోగులు, వాళ్ళకి దగ్గర ఒక 3-4 నెలల కాంచి జీతాలు లేక ఇబ్బంది పడతా ఉంటే 20 లక్షల రూపాయలు, ఒక 20 రూపాయలు మనం నోట్ అనేది జేబు నుంచి తీసిచ్చేసినట్టుగా ప్రభుత్వానికి సంబంధించిన చిరు ఉద్యోగులు ఇబ్బంది పడతా ఉంటే అతను సొంత డబ్బులు 20 లక్షల రూపాయలు ఇచ్చేసిండు. అసలు పవన్ కళ్యాణ్ గారికి వచ్చే ఆదాయమే అరకొర. ఎందుకంటే అతని చేతిలో ఒక 3-4 సినిమాలు ఉన్నాయి. దానికి కూడా చాలా వరకు అడ్వాన్స్ కూడా తీసేసుకుంటూ, ఒక సినిమాలకేమో పూర్తిగా డబ్బులు కూడా తీసేసుకున్నాట. కానీ ఇంకా ఆ సినిమాలు మొత్తం కూడా పూర్తి అవ్వలే. ఎప్పుడు పూర్తయితే క్లారిటీ లేదు. నిర్మాతలు రమ్మన్నా కానీ అతను పోవట్లే. ఎందుకంటే ఎక్కువ శాతం కూడా అతను ప్రజల మధ్యలో తిరుగుతుండు.